పిఠాపురంలో ఇవాళ వైఎస్ జగన్ పర్యటించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార పర్వానికి లాస్ట్ డే. సో అందరూ నాయకులు కూడా ఇవాళ తమ వాగ్దానాలకి కాస్త పదును పెంచి సరికొత్త అస్త్రాలతో ముందుకు వచ్చారు. ఆ ప్రకారమే వైఎస్ జగన్ కూడా చాలా స్ట్రాటజికల్గా, చాలా వ్యూహాత్మకంగా ఇవాళ పిఠాపురంలో పర్యటించారు. తన ఆఖరి ప్రచార పర్వాన్ని పిఠాపురంలో ముగించారు వైఎస్ జగన్. సో వైఎస్ జగన్ ఇవాళ పిఠాపురంలో అక్కడి వైసీపీ అభ్యర్థి పవన్ కళ్యాణ్తో తలపడుతున్న ఓటమి ఎరుగని నాయకురాలు వంగా గీతకి ఒక కీలక హామీ ఇచ్చారు. వంగా గీతకి మాత్రమే కాదు, వైఎస్ జగన్ ఇండైరెక్ట్గా హామీ ఇచ్చింది ఎవరికంటే, భరోసా ఇచ్చింది ఎవరికంటే, కాపు సామాజిక వర్గానికి. వైఎస్ జగన్ వంగా గీతకి ఇచ్చిన హామీ డిప్యూటీ సీఎం. వైసీపీ అభ్యర్థి వంగా గీతని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎంగా వంగా గీతని ప్రకటిస్తానని చెప్పి వైఎస్ జగన్ కీలక హామీ చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయిపోతుంది. దానికి కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. గతంలో ఆయన గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పిఠాపురంలో కాపు వర్గానికి చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడం చేత ఆయన చాలా సర్వేలు చేయించుకొని పిఠాపురంలో ఆయన పోటీ చేస్తుండడం జరుగుతోంది. మీరందరూ గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పూర్తి స్థాయిలో ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక క్యాంపెయిన్స్ నిర్వహించారు. ఆ ఏ ఒక్క క్యాంపెయిన్లో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ ఒక్క భరోసా కానీ, హామీ కానీ ఇవ్వలేదు. బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఏమీ ఆశించలేదు. ఆయనే నేరుగా పవన్ కళ్యాణ్ నాకేమీ అక్కర్లేదు, పదవులు నేను ఆశించట్లేదని చెప్పి ఆయన అనేకసార్లు చెప్పున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీరియస్గా తీసుకొని పవన్ కళ్యాణ్కి ఏమీ హామీ కానీ, పదవి కానీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించలేదు. కానీ వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్స్ని ముందుగానే ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా వంగా గీతకి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. సో పిఠాపురంలో ఇప్పుడు ఏమైనా పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయా? ఎందుకంటే వైఎస్ జగన్ 2019లో గెలిచిన తర్వాత 5గురికి డిప్యూటీ సీఎం ఆఫర్ ఇచ్చారు. సో ఈసారి కూడా వైఎస్ జగన్ అదే స్ట్రాటజీ అమలు చేయబోతున్నట్టు మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ముందుగా వంగా గీతకి డిప్యూటీ సీఎం ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్కి ఏంటి? పవన్ కళ్యాణ్ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి దక్కే పోర్ట్ఫోలియో ఏంటి? హోమ్ మినిస్టర్ ఇస్తారా, లేకపోతే డిప్యూటీ సీఎం చేస్తారా, లేకపోతే ఇతర కీలక మంత్రివర్గంలో క్యాబినెట్లో ఏమన్నా చోటు కల్పిస్తారా? ఈ ఏ విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ప్రకటించలేదు. ఇది కూటమికి ఏమన్నా నెగిటివ్ ఇంపాక్ట్గా మారుతుందని చెప్పి చాలామంది క్రిటిక్స్ విశ్లేషణ వినిపిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సీఎం అభ్యర్థిగా ముందుకొచ్చారు, ప్రొజెక్ట్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్కి సీఎం అవ్వాలని ఏమాత్రం కూడా ఆశ లేదు. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, చాలామంది కాపు ఓటర్స్ కూడా పవన్ కళ్యాణ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది, కూటమి కనుక అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 2.5 years అధికారం పంచుకుంటే బాగుంటుందని చెప్పి చాలా వరకు సూచనలు చేశారు. హరిరామ జోగయ్య లాంటి కీలక నేతలు, రాజకీయ ఉద్దండులు కూడా పవన్ కళ్యాణ్కి సీఎం షేరింగ్, పవర్ షేరింగ్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ప్రకటించారు. కానీ ఇవేవి కూడా జరగలేదు. సో ఇవేవి జరగకపోగా ఇప్పుడు వంగా గీతకి డిప్యూటీ సీఎం హామీ జగన్ ఇచ్చిన తర్వాత పిఠాపురంలో ఉన్న 90,000 మంది కాపు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? తమ సామాజిక వర్గానికే చెందిన కాపు నాయకురాలు డిప్యూటీ సీఎం అవుతుందని చెప్పి ఆవిని గెలిపిస్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఒక్కసారైనా అవకాశం ఇద్దాం, ఇప్పటిదాకా వంగా గీత గారి పాలన చూసాం కదా, ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఎలా పాలిస్తారు, ఎలాగా తన స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారు, పిఠాపురాన్ని నిజంగానే అభివృద్ధి చేస్తారని చెప్పి పిఠాపురం ఓటర్స్ ఆలోచించి పవన్ కళ్యాణ్ గెలిపిస్తారా? ఈ విషయంపైన ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు. ప్రధానంగా రేపు పోలింగ్ రోజు కూడా ప్రజలు ఈ విషయంపైన ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాస్ట్ ఈక్వేషన్స్ పరంగానే వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారు. సో ఆ రకంగానే 2019 స్ట్రాటజీనే ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓవరాల్గా వైఎస్ జగన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా, లేకపోతే పిఠాపురంలో చేంజ్ అనే ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా, మార్పు అనే ఈక్వేషన్ అక్కడ వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.